ఇప్పుడు అవేర్ అయి ఉన్నాము. ఏఐ గురించి విన్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది. సో టెక్నాలజీ ఏంటంటే ఇప్పుడు యాజ్ ఎ థెరపిస్ట్గా నేను ఒక 4 years నుంచి ఈ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నాను. సో నా యొక్క క్యాపబిలిటీ ఆఫ్ నా థింకింగ్ ఎక్కడి వరకు ఉంటుందంటే కొన్ని యాక్టివిటీస్ వరకు థింకింగ్ బాగుంటుంది. సో బియాండ్ ఒక కిడ్కి నేను ఒక 5-6 టెక్నిక్స్ని వర్కౌట్ చేయగలను. బియాండ్ వర్కౌట్ చేయాలి అన్నప్పుడు జనరల్లీ ఐ టేక్ హెల్ప్ ఆఫ్ ఇంటర్నెట్. ఇంకా సెర్చ్ చేయడం, ఇంకో ఇన్నోవేటివ్గా ఏముంటుందని ఆలోచిస్తాను. సో ఇక్కడ ఏంటి అని అంటే ఇప్పుడు ప్రెసెంట్ వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏమవుతుంది అని అంటే సో మనకు కావాల్సిన దానిని ఏదైతే మన ప్రాబ్లమ్ ఇష్యూ ఫేస్ చేస్తున్నామో దాన్ని మనం అప్డేట్ చేసినప్పుడు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ని ప్రొవైడ్ చేస్తుంది. సో మళ్ళీ దానికంటూ ఒక సెటప్ ఉంటుంది. ఇప్పుడు జనరల్గా మనం గూగుల్లో సెర్చ్ చేస్తే వచ్చేవి కాదు ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము చేస్తున్న ఆర్గనైజేషన్లో ఎలా ఉంటుందంటే థెరపెటికల్ ఏఐ అని ఒకటి ఇన్వెంట్ చేశారు. సో అందులో మనం పిల్లవాడి గురించి ప్రతి డేటాని అప్డేట్ చేస్తాం అనమాట. ఏ ఏజ్లో ఏ మైల్ స్టోన్ అచీవ్ అవ్వడు, ఏం అచీవ్ అవ్వలేదు, ఏ బిహేవియర్స్ ఉన్నాయి, ఏ కండిషన్స్ ఉన్నాయి, ఏ సెన్సరీ ఇష్యూస్ ఉన్నాయి, ఆ రిసెప్టివ్ లాంగ్వేజ్ ఇందాక సార్ చెప్పినట్టు ఎంతవరకు అర్థం చేసుకుంటున్నాడు, రిసెప్టివ్ లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్ ఎంతవరకు ఉంది అన్నవి ప్రతి ఒక్కటి కోడ్ చేస్తాం అనమాట. సో అవి ఎప్పుడైతే కోడ్ చేస్తామో ఇంకా ఏవైతే డీకోడ్ అవ్వలేదో ఇవన్నీ మనం అప్డేట్ చేసి ఒక స్పెషల్ ఫంక్షనింగ్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే కిడ్కి డిఫరెంట్ టెక్నిక్స్ చూపిస్తుంది అనమాట. సో ఆ టెక్నిక్స్ చూపించినప్పుడు ఏమవుతుంది, ఆ టెక్నిక్స్తో పాటు ఏ మెటీరియల్ యూస్ చేయాలి, ఎన్ని టైమ్స్ యూస్ చేయాలి, దానివల్ల రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది యాక్యురేట్గా మెజర్ చేయడానికి హెల్ప్ అవుతుంది ఇప్పుడు టెక్నాలజీ అనేది. సో యాక్యురేట్గా అంటే మనం జనరల్గా పిల్లవాడు ఎలా ఉన్నాడు, ఎంతవరకు మారాడంటే కొంతవరకు మారాడు పర్లేదు అని చెప్పేదానికన్నా ఒక 1000 స్కోర్ ఉంది, అందులో ఇప్పుడు స్టార్టింగ్ వెళ్ళినప్పుడు ఒక 300 ఉంది, ఇప్పుడు ఒక 400కి వెళ్ళింది, ఒక 100 points ప్లస్ అయింది, ఈ ఎలిమెంట్స్లో కవర్ చేసాం మేము అని ఈ ఎలిమెంట్స్లో కవర్ అయిందని చెప్పడానికి ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ టెక్నాలజీ అనేది బాగా యూటిలైజ్ అవుతుంది అనమాట. సో జనరలీ నేను ప్రెసెంట్ వర్క్ చేస్తున్న క్లినిక్ సెటప్స్ ద్వారా చూస్తే నేను అక్రాస్ అయింది, నేను అక్నాలెడ్జ్ చేసింది కానీ బెస్ట్ థింగ్ ఏంటి అంటే థెరపెటికల్ ఏఐ. సో అందులో నాకు కన్ఫ్యూజన్ ఉండదు, కాన్ఫిడెన్స్ ఎక్కువ పెరిగింది అనమాట. ఎందుకంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థెరపీస్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టెక్నిక్స్ వస్తాయి. ఒక టెక్నిక్ వర్క్ చేయలేదా, ఇట్స్ నాట్ వర్కింగ్ అని నేను ఒక టెక్నిక్కి రిజల్ట్ ఇవ్వగానే ద నెక్స్ట్ ఇంకొక టెక్నిక్ మారుతుంది, అది ఎన్నిసార్లు చేయాలో కూడా వస్తుంది. అది ఇంకా మనకే కాదు పేరెంట్స్కి మనం చెప్పినప్పుడు కూడా కొంతవరకే చెప్పింది కొంతవరకు వింటారు, మిగతాది మర్చిపోతారు. బట్ అది ఒక మెసేజ్ రూపంలో వాళ్ళకి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ మెటీరియల్ ఏది యూస్ చేయాలి, ఎన్నిసార్లు యూస్ చేయాలి, ఎలా యూస్ చేయాలి, ఎలా దాన్ని ఆర్గనైజ్ చేయాలనేది డీటెయిల్ స్టెప్ టు స్టెప్ వచ్చినప్పుడు వర్క్ అనేది మనకు చాలా ఈజీ అవుతుంది. అది చేయలేకపోతున్నాం, అప్డేట్ ఇస్తాం, ఇంకో కొత్తది వస్తుంది. అలా డిఫరెంట్ ఒక్కటి కాదు చాలా డిఫరెంట్ వేస్లో మనకి టెక్నిక్ అనేది యూస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది ఇప్పుడు ప్రెసెంట్ టెక్నాలజీ అనేది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది.